తతశ్చ నామ కుర్వీత పితైవ దశమే అహని. దశమే అహని అంటే ఏమిటి? 10వ రోజున అని అర్థం. అహం అంటే ఉదయం అని అండి, ప్రాతకాలం. దశమే అహని అంటే 10వ రోజు అని అర్థం అనమాట. కాబట్టి 10వ రోజున తండ్రియే నామకరణం చేయాలి. అంటే పదవ దినము గడిచిన తరువాత అని వాక్యం అనమాట. అంటే ఏమిటి? జాతా శౌచం ముగిసిన తర్వాత అని గుర్తు అనమాట. ఇదే సమయంలో మరొక తగిన సమయాన్ని కూడా చెప్పినారు. ఏమని? కొందరు 10వ దినము గడిచిన తర్వాత నామకరణం చేయవలని చెప్తున్నారు. మరికొందరు 12వ నాడు లేక నెలంటిన తర్వాత నాడు అన్ని కొందరు చెప్తున్నారు అని. దేవపూర్వం కులదేవత ఇలవేలుపు యొక్క నామను ముందుగా పెట్టి దేవపూర్వం, పూర్వం అంటే ముందు అని అర్థం అండి, ముందు అని అర్థం. కాబట్టి దేవపూర్వం నరాఖ్యం హి అంటే దైవనామం పేరులో మొదటిగా ఉంచి పురుషవాచకంగా ఏం చెప్పాలి? నరాఖ్యం హి శర్మ వర్మాది సంయుతం. శర్మ వర్మ మొదలైన పదాల్లో కలిపి పేరు పెట్టాలన్నమాట. దేవపూర్వం కులదేవతకు సంబంధించిన పేరును పెట్టవలేను అని శంఖమహర్షి యొక్క శృతి తెలుపుతున్నారన్నమాట. నరాఖ్యం అంటే ఏమిటి అనగా పురుషవాచకం. అంటే నామం యొక్క చివరలో శర్మ వర్మ మొదలు వాణితో కూడినది. ఎట్లా అనగా సోమ శర్మ, ఇంద్రవర్మ, చంద్రవర్మ, చంద్రగుప్తుడు, శివదాసుడు ఇత్యాదిగా అనమాట. అంటే ఇక్కడ శర్మేతి ఎవరెవరు శర్మ ఎవరు వర్మ అని పెట్టుకోవాలి అంటే శర్మేతి బ్రాహ్మణస్య ఉక్తం. బ్రాహ్మణస్య ఉక్తం అంటే బ్రాహ్మణునికి చెప్పబడింది. ఏమని పెట్టుకోవాలని? శర్మ అని. అందుకనే సోమ శర్మ అని పెట్టుకుంటారంట. సోమ శర్మ అని అంటే బ్రాహ్మణుడు అని. అది పేరు చెప్పడం మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఈ రోజుల్లో ఎవరు ఏమిటో తెలియటం లేదు. అసలు పేర్లే అర్థం అవటం లేదు. ఏదేదో పేర్లు, గందరగోళంగా ఉంటుంది పేర్లు. ఉచ్చారణ సరిగా ఉచ్చరించేది కూడా కష్టంగా ఉంటుంది. అది కూడా చెప్తున్నాను. ఇక్కడ పురాణాల్లో చెప్పడం చూడండి, పేరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి పేరు పెట్టాలి అనేటువంటిది కొన్ని బేసిక్ అవుట్లైన్ ఇచ్చారనమాట. అంటే ముఖ్యంగా ఉండవలసింది ఏంటి? మామూలుగా మనకి పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు మీరు చూడండి, పాస్వర్డ్లో ఎన్ని అక్షరాలు ఉండాలి, దాంట్లో ఎన్ని సంఖ్యలు ఉండాలి, అంటే ఇది ఉండాలన్నమాట. అంటే అక్షరాలు ఉండాలి, సంఖ్యలు ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇన్ని కండిషన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 8 గంటే దాటకూడదు. మనం పాస్వర్డ్స్ చూస్ చేసుకున్నప్పుడు ఆ కండిషన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఆ విధంగా ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఆ కండిషన్స్ ఏమిటి అంటే శర్మ అనే పేరు బ్రాహ్మణికి చెప్పబడింది. శర్మేతి బ్రాహ్మణస్య ఉక్తం, ఉక్తం అని చెప్పబడింది. వర్మ ఇది క్షత్ర సంశ్రయం. వర్మ ఇది క్షత్ర అంటే క్షత్రునికి సంబంధించింది. ఏమిటి సంశ్రయం అంటే సంబంధించింది ఏమిటి? వర్మ అనేది. వర్మ అని క్షత్రునికి సంబంధించింది. అందుకనే సోమ శర్మ, ఇంద్రవర్మ, చంద్రవర్మ, ఆ తర్వాత గుప్త దాసాత్మకం నామ ప్రశస్తం వైశ్య శూద్రయో. వైశ్య శూద్రయో అంటే వైశ్యులు శూద్రులకి ఎలా ఉంటుంది చివరిలో అంటే గుప్త దాస ఆత్మకం నామ ప్రశస్తం. ప్రశస్తం అంటే చాలా ప్రశస్తమైన. ఏమని? వైశ్యునికి గుప్త దాస ఆత్మకం అంటే శూద్రునికి దాస అని చూస్తూనే ఉన్నాం. చాలా మంది పాత రోజులు గుప్తాన్ని పెట్టుకున్నారు కోమట్లు. గుప్తా అనేటువంటి పేరు కోమట్లు పెట్టుకునేవాళ్ళు. అంతకు ముందే చెప్పినట్టు అగమ్య గోత్రం అయిపోయిందండి పేర్లు. అసలు ఆడవాళ్ళ పేర్లు మగవాళ్ళ పేర్లు అది ఇంకా తెలియటం లేదు. అంతేకాదు పేరు తెలిసినా కూడా హిస్టరీ వెతుక్కోవాలి. కొన్ని పదాలకి ఆ అక్షరాలు అసలు కొన్ని పేర్లకి అర్థమే ఉండదు. అటువంటి పేర్లు పెట్టుకుంటారు చాలామంది ప్రవచకులు. దీనిపైన ముఖ్యంగా మన గరికపాటి వారి చలవతులు చాలా ఉన్నాయి ఈ పేరు సెలక్షన్ బట్టి అనమాట. అంటే మా తాతగారి పేరులో ఒక అక్షరము, అమ్మమ్మ పేరులో 2 అక్షరాలు, తండ్రి పేరులో ఒక అక్షరం, ఇలా కలిపి దానికి అర్థం లేనికున్నా కూడా ఈ అక్షరాన్ని కలిపి రావాలి కాబట్టి ఒక పేరు పెడుతున్నారని చాలా చలవతులు ఉన్నాయన్నమాట. పాత రోజుల్లో చాలా సులభంగా పెట్టేవారు పేర్లు. ఉచ్చరించడానికి సులభంగా ఉండేది, జ్ఞాపకం పెట్టుకునేది సులభంగా ఉండేది. కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పేర్లు అన్నమాట. అర్థమైనా కూడా ఉచ్చరించడానికి క్లిష్టమైనటువంటి వెతికి తాము తల్లి తండ్రి అవబోతున్నారని తెలిసిన రోజు నుంచి పేర్లు వెతుకుతూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద లిస్టు. అమ్మాయి అయితే ఈ పేర్లు, అబ్బాయి అయితే ఈ పేర్లు అని. దాంట్లో నుంచి చివరికి ఆ నామకరణం చేసే రోజు పంతులు గారు చెప్తారు టా ప్రారంభం అవ్వాలని, చాతో ఉండాలని. అంటే ఆ
జన్మ నక్షత్రం ప్రకారం ఇది సూట్ అవుతుందని, ఇంక దానికోసం వెతకటం పేర్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ శర్మ అనే పేరు బ్రాహ్మణునికి, వర్మ అన్న పేరు క్షత్రియునికి సంబంధించింది, వైశ్యునికి గుప్త అన్న పేరు, శూద్రునికి దాస అనే పేరు ప్రశస్తమైనది. గుప్త దాసాత్మకం నామ ప్రశస్తం వైత శూద్రయో శర్మేది బ్రాహ్మణస్య ఉక్తం వర్మేది క్షత్ర సంశ్రయం. ఆ తర్వాత ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను అనమాట. ఏమిటి? ముందేమో చెప్పబడింది పుట్టిన పిల్లవాని తండ్రి 10వ నాటి తరువాత 11వ నాడు నవజాత శిశువుకు నామకరణం చేయాలి. ముందుగా తమ ఇంటి ఇలవేలుపు పేరు పెట్టి పిమ్మట పురుషుడి వాచకమైన పేర్లు పెట్టాలి. ఆ పేరుకు చివర శర్మ వర్మాది పదాలను జత చేయాలి. ఆ తర్వాత శర్మేది బ్రాహ్మణస్య ఉక్తం వర్మేది క్షత్రం. సరే, ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఎలా ఉండాలి పేరు? నా అర్థహీనం చ, నా అర్థహీనం, నచా అశస్తం, నచాశస్తం అంటే ఏమిటి? అశస్తం అంటే అప్రశస్తమైనటువంటి పేరు, అప్రశస్తమైనటువంటి పేరు అనమాట. అంటే యూనిక్ నేమ్ అని పెట్టుకుంటారు ఈ మధ్యకాలంలో. యూనిక్ నేమ్ అనమాట. అంటే ఎవరికి ఉండకూడదు అటువంటి పేరు, అలా పేరు పెట్టుకుంటున్నారు. అర్థం లేని పేరు కానీ, నా అర్థహీనం అప్రశస్తమైన పేరు కానీ, అర్థం లేని పేరు కానీ, నా అపశబ్దయుతం తదా అపశబ్దంతో కూడుకున్న పేరు కానీ, ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్తున్నాను అనమాట. అదేవిధంగా అశుభమైన పేరు కానీ, నా అమంగళ్యం, అమంగళ్యం అంటే ఏమిటి? శుభం కానిటువంటి పేరు అన్నమాట. సచ్చినోడ, ఎర్రోడ, పిల్లోడ ఇవన్నీ ఎవరు పెట్టుకుంటే ఎవరు పెట్టుకోరు. కానీ ముద్దుగా పిలుచుకోవచ్చండి, అది వేరే విషయం. పేరు మాత్రం అది ఉండదు, కానీ ముద్దుగా ఏ యథ అంటుంటారు కొంతమంది. అది వాళ్ళకి ఊతపదం అనమాట. ఏ విధ ఇటు రారా అంటుంటారు. అసలు పేరు మర్చిపోతారు. టక్కన అడిగితే అసలు పేరు జ్ఞాపకం ఉండదు అనమాట. దాని పేరు ఒక జోక్ ఉన్నది. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకో ఫ్రెండ్ ఇంటికి పోతాడు. ఒకడు పోయి వాడు పని చేసుకుంటూ ఉంటాడు తోటలో. అంటే అందరికీ తెలిసిన విషయం అయి ఉండొచ్చు, కాకపోతే నా నోటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. వాడు పిలుస్తాడు అనమాట. వీడు వాళ్ళ భార్యని పిలుస్తాడు. హలో డార్లింగ్, మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ అంటాడు. నా ఫ్రెండ్ వచ్చాడు అని. కానీ కొంతసేపు మాట్లాడుకుంటుంటారు అన్నమాట. విడిగా 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు, పెళ్ళి ఎప్పుడు 30 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు వీడి ఫ్రెండ్ అడుగుతాడు, నీకు నిజంగా 60 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అంత ప్రేమగా పిలుస్తున్నారని మీ భార్యని, చాలా అదృష్టవంతులు అలాగా అంటారు. అది కాదు అసలు విషయం, ఆ పేరు మర్చిపోయి చాలా రోజులు అయింది, అడిగితే బాగుండదని చెప్పి ఇలా పిలుస్తున్నా అంటాడు. ఆ విధంగా అంటే కొన్ని పేర్లు పిలుచుకోవాలి. పేరు పెట్టింది ఎందుకండి? అందుకే చెప్తుంటారు, ఎవరినైనా మనకి పేరుతో పిలిస్తే ఆత్మీయత పెరుగుతుందంట. అండి బొండి అంటుంటే ఆత్మీయత తగ్గుతుందంట. అంటే అందుకని అందరినీ అలా పిలవలేము కదండి, దానికి వయసు ఉంటుంది కదా. కాబట్టి సమవయస్కులు అనుకోండి, ఆత్మీయత అక్కడ ఏర్పడుతుంది పేరుతో పిలిస్తే. కాబట్టి ఈ విధంగా ఎటువంటి పేరు పెట్టుకోవాలి? అపశబ్దంతో కూడుకున్న పేరు కానీ, అశుభమైన పేరు కానీ, ఏవగింపు కలిగించే పేరు కానీ పెట్టకూడదు. నా అమంగా జుగుప్స్యం అన్నారు. కొన్ని పేరు జుగుప్స్యం అంటే ఏమిటి? చాలా అసలు ఏదో అసహ్యంగా ఉంటుంది ఆ పేర్లు అనమాట. అలా ఉంటాయి కొన్ని పేర్లు. అటువంటి పేర్లు పెట్టుకోకూడదు. తప్పుగా పలికే రీతిగా ఉన్నది, మంగళకరం కానిది, ఏక్యం అంటే రోతగా ఉండేది కాకూడదు, సమానమైన అక్షరములు కలిగిదిగా ఉండాలి. పేరులో కూడా అక్షరాలు సరి సంఖ్యలో ఉండాలంటండి. ఇది మనకి తెలియని విషయం. సరి సంఖ్యలోనే ఉండాలంట అక్షరం. ఆ విధంగా మా అబ్బాయి కూడా, ఊరికే తమాష చెప్తున్నాను, మా అబ్బాయి పుట్టినప్పుడు పేరు పెడదాం అనుకుని ఆలోచిస్తున్నాం అనమాట. అదే మా మామగారు ఆయన మనసులో ఒక పేరు ఉండింది, ఏదో కౌస్తుభ్ అని ఏదో పేరు పెట్టాలనుకున్నారు ఆయన, కానీ బయటికి చెప్పలేదు. లేదు చెప్తే కూడా మా అత్తగారు చెప్పుకుంటారు, మీకు ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయి కదా అని. మొత్తానికి నిరీక్షిత్ అని పెట్టామన్నమాట. మా మామగారు అడిగారు, ఏంటి ఆ పేరు అసలు నిరీక్షిత్? ఏదో పరీక్షిత్ మహారాజు భారతంలో ఉంది కానీ నిరీక్షిత్ ఏంటి? అప్పుడు ఇలాగే ఆ చాగంటి గారు చెప్పినట్టుగా, అంటే నా పేరులో 2 అక్షరాలు, మావిడి పేరులో 2 అక్షరాలు, వాడికి 4 అక్షరాలు కలిపి పెట్టారు. అంటే నిరీక్షిత్ అంటే అది కూడా కాకుండా ముఖ్యంగా ఏంటంటే అక్కడ అంటే ఎదురు చూడబడిన వాడని అర్థం. అంటే ఇక్కడ వివాహం అయిన తర్వాత కొంత 4 సంవత్సరాలు కాబట్టి అని పెట్టాం. ఆ తర్వాత నిరీక్షిత అయిన తర్వాత మా ఇంటి పేరు, వాహనము, వాటికి పేర్లు పెట్టాలని, అందరి ముగ్గురు పేర్లు పెట్టాలనుకున్నప్పుడు సురక్షిత్ అని పెట్టుకున్నాం. అంటే ఇలాగా కొన్ని పేర్లు కొంచెం వింతగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? దైవం పేరుతో, అంటే ఈ కులదైవం ఇంటి పేరు. ఇప్పుడు నా పేరు తీసుకోండి, చాలా పెద్ద పేరు అనమాట, శ్రీనివాస లక్ష్మీ నరసింహ. అద్దంకి తిరుమల శ్రీనివాస లక్ష్మీ నరసింహ. అంటే కులదైవం 2 వైపులా 2 కులదైవాలు. దురదృష్టశాత్తు
ఒకరింట్లో ఏమో లక్ష్మీనరసింహం, ఒకరింట్లో శ్రీనివాసుడు. కాబట్టి ఈ 2 కులదైవారి పేర్లు పెట్టారు. చివరిలో ఆచార్యని పెట్టారు, శ్రీనివాస లక్ష్మీ నరసింహాచార్యని. కానీ స్కూలుకు పోయినప్పుడు ఈ ఆచార్య ఇవన్నీ బాగుండదని చెప్పి తీసేసుకున్నాం, కోసేసుకున్నాం పేరు చివరిలో. తర్వాత 10th క్లాస్ వచ్చినప్పుడు కంప్యూటర్లో ఎక్కితే ఇంత పెద్ద పేరు ఎక్కదని చెప్పి మొదట్లో కోసేశారు. చివరికి లక్ష్మీ నరసింహం మిగిలింది అనమాట. ఆ విధంగా యావగింపు కలిగించే పేరు కానీ పెట్టకూడదు. కొంచెం వినేవాళ్ళకి వినసొంపుగా ఉండాలి పేరు అనేది, అలా ఉండాలి అనమాట. కానీ కొంతమంది అంటారు, వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్, రోజ్ స్మెల్స్ స్వీట్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ అని. అంటే ఏమిటి, ఏ పేరుతో పిలిచినా కూడా రోజు అంటే రోజాకు సువాసన అట్లే ఉంటుంది, పోతుందండి పోదు కదా. మీరు ఒకవేళ దాన్ని మందార పువ్వు అనుకొని చూస్తే కూడా అది మందార పువ్వు అయిపోదు కదా అని కొంతమంది వాదం. కానీ పేరులో చాలా ఉంటుందండి. మధురమైన పేరు ఉంటే వినసొంపుగా ఉంటుంది కొన్ని పేర్లు అనమాట. ఆ పేరు మళ్ళా మనం పిలవాలనిపించేలాగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా పేరు కూడా ఎలా ఉండాలి, నా అతి దీర్ఘం, ఒకటేమో నా అర్థహీనం, నచాశస్తం నా అపశబ్దయుతం తదా నా అమంగళ్యం జుగుప్సం వా నామ కుర్యా సమాక్షరం. అటువంటి పేరు పెట్టాలన్నమాట, చక్కగా పెట్టాలి. ఇంకా ఏంటి కండిషను, నా అతి దీర్ఘం, నా అతి దీర్ఘం అన్నమాట. మరీ పొడుగు పేరు పెడుతుంటారు, అది ఎందుకు వస్తుంది, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ముత్తాత పేర్లు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారనమాట. ఇదిగో మా తాత పేరు రావాలని, ఒకడు మా ముత్తాత పేరు రావాలని. దానితో ఏమవుతుంది, ఆ అబ్బాయికి ఇంత పెద్ద పొడుగు పేరు వచ్చేస్తుంది అనమాట. ఆ పొడుగు పేరు ఉండకూడదు, పేరు మరీ పొడుగుగా కానీ నా అతి దీర్ఘం, నా అతి హ్రస్వం, మరీ పొట్టిగా కూడా ఉండకూడదు. మరీ 2 అక్షరాలు అంటే బాగానే ఉంటుంది పేరు. స్వాతి చిన్న అక్షరం, అది అంటే చిన్న పేరు అన్నమాట. సుధా మరి చిన్న పేరు అనమాట. దానికి ఏదో కలపొచ్చు, ముందు వెనక్కి కొంచెం పెద్దగా చేయొచ్చు అనమాట. ఆ విధంగా నాతి హ్రస్వం, నా అతి గురు అక్షర అన్వితం, నా అతి గురు అక్షర అన్వితం. అన్వితం అంటే కూడుకున్నది, మిక్కిలి గురువు అక్షరాలతో కానీ ఉండకూడదు అన్నమాట. అన్ని అంటే సుఖంగా పలికేటట్టు ఉండాలన్నమాట. ఇందాక చెప్పాను, మా అబ్బాయి పేరు నిరీక్షిత్ అని పెట్టా. చాలా మంది అడుగుతుంటారు, కానీ మా అబ్బాయి సంతోషం ఏంటంటే ఈమెయిల్ అడ్రస్లో అది కొడితే నిరీక్షిత్ అని ఎవరికి లేదంట. అందుకని వాడి ఈమెయిల్ అడ్రస్ చాలా ఇమీడియట్గా దొరికింది ఈమెయిల్కి అనమాట. కాబట్టి నిరీక్షిత్ అనేది చాలా మందికి తెలియదు, వెంటనే అడుగుతుంటారు అనమాట. కానీ అసలు కారణం ఇది అన్నమాట. చాలా కాలము వెతకబడిన, ఎదురు చూడబడిన వాడు అనే అర్థంలో పెట్టుకున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ మిక్కిలి గురువు అక్షరాలతో కానీ ఉండరాదు. మరి పేరు ఉచ్చరించడానికి తేలికగా ఉండాలి, తేలికగా ఉండాలన్నమాట. సుఖ ఉచ్చార్యం, ఉచ్చార్యం అంటే ఉచ్చరింపదగినది. ఎలాగా, సుఖ ఉచ్చార్యం, చాలా సుఖంగా ఉచ్చరించబడాలి. తన్నామ కుర్యాత్ యత్ ప్రణవాక్షరం, చివరి అక్షరం లఘువై పొందికగా ఉండాలి అన్నమాట. అటువంటి పేరు పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ గైడ్ లైన్స్ అండి, ఊరికే అంటే ఇలా ఉంది అని అర్థం అనమాట. కొన్ని పేర్లు ఉన్నాయనిపిస్తున్నాయి. ఒరిస్సాలో పనిచేసేటప్పుడు కొన్ని పేర్లు చాలా సర్వజ్ఞ, ఇలాగా కొన్ని పేర్లు వినామంట. అక్కడ పేర్లు ముఖ్యంగా సంస్కృతం బేస్గా ఉంటుందండి. నేను చాలా చూశాను అక్కడ. వాళ్ళ మాటల్లో కూడా చాలా పదాలు సంస్కృతం మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. వాళ్ళకి మామూలుగా ఒరియన్ న్యూస్ వచ్చేది, అది వింటుండేవన్నమాట. సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఆ సంస్కృతం నుంచి తెచ్చుకున్న, అరువుగా తెచ్చుకున్న పదాలు ఎక్కువ ఉపయోగించేవాళ్ళు అనమాట. విశ్వవందిత్, మన తెలుగు వాళ్ళు ఎవరు అటువంటి పేర్లు చాలా అరుదుగా పెడతారు. విశ్వవందిత్ అని, విశ్వజ్ఞ, విశ్వవందిత్, విశ్వప్రియ, మోక్షజ్ఞ, ఇలాంటి పేర్లు చాలా ఉంటాయి అక్కడ. సర్వజ్ఞ ఇందాక చెప్పినట్టుగా. కాబట్టి ఈ చివరి అక్షరం లఘువై పొందికగా ఉండాలి, ఇలా ఉండాలన్నమాట పేరు అనేది. ఆ తరువాత తతో అనంతర సంస్కార సంస్కృతో గురువేస్మని యథోక్త విధి ఆశ్రిత్య కుర్యా విద్యా పరిగ్రహం. సరే, ఆ తర్వాత ఏమవుతుంది, అటు పిమ్మట అనంతర సంస్కారం అంటే ఉపనయనం ద్వారా, తత అనంతర సంస్కార సంస్కృతో గురువేస్మని. గురువేస్మని అంటే గురుకులంలో ప్రవేశించాలి. యథా ఉక్త విధి ఆశ్రిత్య, గురువు వద్ద శాస్త్ర పద్ధతితో పనులు కావిస్తూ విద్యను అభ్యసించాలి. ఇది మనకి బ్రహ్మచర్యంలో ఎలా ఉండాలి అనేటువంటిది మనకి ముందు అధ్యాయంలో చదువుకున్నాం అనమాట. కాబట్టి ఆ విధంగా సంస్కారంలో అంటే నిష్క్రమణం, అంటే చోటుకు పోవడం, అన్నప్రాసన, ఖండనము వంటి వాటిచే రీతిగా లక్షణం ఉన్న విధిని
ఆశ్రయించి అని అర్థం అన్నమాట. తత అనంతర సంస్కార సంస్కృత గురువేస్మని యథా ఉక్త విధి మాత్రిత్య కుర్యాత్ విద్యా పరిగ్రహం కావిస్తూ విద్యను, పరిగ్రహం అంటే స్వీకరించడం, విద్యను అభ్యసించాలన్నమాట. ఈ విధంగా జాతకర్మ నామకరణముల తర్వాత జరపవలసిన సంస్కారం అన్నిటినీ పొంది గురువు గారింటికి చేరి వారికి చేయవలసిన సేవలను శుశ్రూషను చేస్తూ విద్యాభ్యాసం చేయాలి. గృహీత విద్యో గురవే అంటే గృహీత విద్యో గురవే దత్వాచ గురుదక్షిణాం. ఇదే ఇంతకుముందు చదువుకున్నాం మనం. గృహీత విద్య అంటే ఏమిటి? విద్య అధ్యయనం పూర్తి అయ్యాక గురువుని గురుదక్షిణ సమర్పించాలి గురువుకి. దత్వాచ గురుదక్షిణాం, దత్వా అంటే ఇచ్చి, ఏమి ఇచ్చి? గురుదక్షిణ ఇచ్చి. అంటే మధ్యలో నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని చెబుతున్నాడు. ఏమని? బ్రహ్మచర్యేనేతివా అను చేత గృహస్థులు కావడానికి ఇచ్చలేకపోయినట్లయితే కూడా గృహీత విద్యో కాలం కుర్యాత్, ఆయు కాలం గడుపుకోవాలి. అంటే ఏమిటి? గృహీత విద్యో గురవే దత్వాచ గురుదక్షిణాం గార్హ్యస్థం ఇచ్చన్ భూపాల కుర్యా దాన పరిగ్రహం. గార్హ్యస్థ్యం ఇచ్చన్ అంటే గృహస్థ జీవితం కావాలనుకుంటే, కంపల్సరీ ఏం లేదండి. పురాణాల్లో చెప్పబడింది, ఏది కంపల్సరీ కాదు. నువ్వు గృహస్థులు అవ్వాలి అనేది ఏమి లేదు. నీకు వివాహం చేసుకోవాలని ఇష్టం ఉంటేనే, తల్లిదండ్రులు చెప్పారని, లేదు మన ఫ్రెండ్ వివాహం చేసుకొని సుఖంగా ఉన్నాడని అలాంటిది ఏం పెట్టుకోకూడదు. వాడి అదృష్టం వాడు సుఖంగా ఉండి ఉండొచ్చు, నీ అదృష్టం వేరుగా ఉండొచ్చు. కాబట్టి నీ స్వయం నిర్ణయంతోనే వివాహం చేసుకోవాలనుకుంటేనే వివాహం చేసుకోవాలి. అంటే అలా కాదు గురుగారు, వివాహం చేసుకుంటేనే కదా గృహస్థ ధర్మాలు పాటించడం. అవునమ్మా, పురాణం ఏం చెప్తుందంటే నేను ఖచ్చితంగా గృహస్థాశ్రమం పాటించాలి, నేను అన్నీ చెయ్యాలి అనేవాడికి వివాహం చేసుకోవాలి. అలా లేకుండా నేను ఇలాగే ఉంటాను, బ్రహ్మచారులు కూడా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు సంఘానికి అనేక విధంగా ఉపయోగపడతారు కదండి. అవునండి. అంటే వివాహం చేసుకుంటే ఒక విధంగా ఉపయోగపడతాడు. అంటే భార్యతో కలిసి ఇందాక చదువుకున్నాం. అంతేగాని వివాహం చేసుకోకపోతే వాడు ఇంకా సంఘానికి పనికిరాడని, లేదు సంఘానికి ఎటువంటి సహాయం చేయలేని లేదు కదా. బ్రహ్మచర్యులు ఎంతో మంది ఎంతో చేశారు, వివేకానందులు అందరూ చేశారు. మరి వాళ్ళందరూ బ్రహ్మచర్యులు లేదు, అందుకే నవ్వుతుంటారు. వివాహం చేసుకొని ఆశ్రమం వివాహం చేసుకుంటే అంతవాడిని అయ్యేవని. కానీ అది అదృష్టం ఉంటేనే అంతవాడు అవుతాడు అనుకోండి. కాబట్టి ఏం చెప్తున్నారంటే వివాహం చేసుకోవాలని మనసులో ఉంటే చేసుకో, అంతేగాని నేను ఖచ్చితంగా ఇలాగైతేనే నేను ఇలా చేయగలుగుతాను, గృహస్థానం స్వీకరిస్తేనే అనేటువంటిది ఏమీ లేదు. బ్రహ్మచారిగా కూడా ఎంతో చేయొచ్చు. ఇప్పుడు మన ప్రధాని గారు ఉన్నారు, వివాహం చేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయము. ఆయన చేసుకొని కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయారు అనుకోండి, అది ఇంకా గొప్ప అండి. అది అసలైన బ్రహ్మచారి అంటే అదే అన్నమాట. వివాహం చేసుకున్న తర్వాత కాపురం చేయకుండా శుభ్రంగా సన్యాసం తీసుకొని ఈ దేశానికి ఎంతో సేవ చేస్తా అనాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రధానిగా ఉంటాను అని కోరుకునేది, ఎంతమంది నాయకులు ఉంటారు అనుకుంటా, మనల్లోనే ఎంతమంది ఉన్నాము. నేను నాయకుడిగా ఉండాలి, దేశానికి సేవ చేయాలి, సంఘానికి చెయ్యాలి అనేటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళని మనం అభినందించవలసిన వాళ్ళమే. ఎందుకంటే అది ఎంతో మందిలో ఉండదు. ఎందుకు ఈ తలనొప్పి అంతా, ఏదో పుట్టా అయిపోతుంది జీవితం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా ఏదో ఉద్ధరించాలనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు మనం అభినందించవలసిన వాళ్ళు అటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గృహీత విద్యో గురవే వచ్చిన దారిహస్తం జీవితం ఇచ్చానంటే కోరుకోని, కావాలనుకుంటేనే అని అర్థం. వివాహం చేసుకుని భార్య పరిగ్రహం దార పరిగ్రహం, ఆ తరువాత బ్రహ్మచేనవా ఇంకా చెప్తాను ఏమని, బ్రహ్మచర్యేణ వా కాలం కుర్యా సంకల్పం. అలా మీరు అన్నట్టు లేదా ఏం చేయొచ్చు, బ్రహ్మచర్యేణ వా కాలం కుర్యా సంకల్పపూర్వకం. కాబట్టి విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత గురువారి దర్శన కావాలని తెలుసుకున్నట్లయితే కన్యను పెళ్ళాడాలి. లేనట్లయితే ఏం చేయాలి, ముందుగా సంకల్పం చెప్పుకొని నైష్ఠిక బ్రహ్మచారి అయి గురువు గారికి కానీ ఆచార్య కుమారుడికి కానీ సేవలు చేసుకుంటూ శుశ్రూషణం కుర్యాత్ తత్పుత్రాదే అథాపివా. అంటే వాళ్ళ కుమారుడే చేయొచ్చు. ఉంటారు కొంతమంది, భీష్ముడు ఉన్నాడు అనుకోండి, భీష్ముడు ఏం చేశాడంటే వరుసగా అన్ని తరాల వాళ్ళకి సేవ చేశాడు, అన్ని తరాల వారికి నిలబడ్డాడు అనమాట. ఆ విధంగా అందుకనే కురు పితామహుడు అనే పేరు వచ్చింది ఆయనకి. కుర్యాత్ సత్పుత్రాద్ అథాపివా అంటే అనంతరం గురుపుత్ర శుశ్రూషణగా ఆవిస్తూ కాలం గడపాలి. ఎప్పుడు బ్రహ్మచర్య దీక్ష వహించి సంకల్పపూర్వకంగా.
ఆ తరువాత మరి వానప్రస్థుడు కావాలి. వైఖానసోవాపి భవేత్ ప్రవ్రజేత్వా యథేచ్ఛయ. లేదా తన ఇష్టాన్ని అనుసరించి వానప్రస్థుడు కావాలి, లేదా సన్యసించి పరివ్రాజకుడు కావాలి. పూర్వం తాను చేసుకున్న సంకల్ప విధంగా అతడు చెయ్యాలి. పూర్వం సంకల్పితం యాదృక్ తాదృక్ కుర్యాత్ నరాధిప. యాదృక్ తాదృక్. యాదృక్ అంటే ఏమిటి? ఏది అయితే ఏ విధంగానైతే సంకల్పించుకున్నాడో సంకల్పితం. తాదృక్ అంటే ఆ విధముగా అని అర్థం. ఇక్కడ కూడా కొన్ని నియమాలు కొంతమంది ఈ విధంగా ఆచరిస్తారు. కొన్ని దీంట్లో ఉదాహరణకి వైష్ణవ దీంట్లో జియర్ స్వామి అంటారు. అంటే వారు సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు? అంతా వివాహము అయిన తర్వాత బాధ్యతలన్నీ అంటే జీవితాన్ని అనుభవించిన తర్వాత సన్యాసం తీసుకుంటారు. మీరు అదే మీకు శైవ దీంట్లో చూడండి, ఆచార్యులు వారు ఎలా ఉంటారంటే వారు ఆ జోలికే పోరు. అసలు బ్రహ్మచారులుగానే సన్యాసాసనం తీసుకుంటారు. అంటే వాళ్ళ భయం ఏమిటి? అటువైపుకి పోతే మళ్ళీ ఇటువైపు వచ్చేదంటూ ఉండదు. అంతే కదండి. ఒకసారి గృహస్థాశ్రమానికి పోతే ఇంక మళ్ళీ దాన్ని విడిపించుకొని బయటికి రావాలంటే చాలా కష్టము. కష్టం అంటే ఏమిటి? నీకు మనసులో ఉండొచ్చు, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు వదిలిపెడతారు అంత సులభంగా. నేను వెళ్ళిపోతాను, సన్యాసి వెళ్ళిపోతా అంటే రాత్రి వాళ్ళు ఒక నిఘా వేసి పెడతారు అనమాట, ఎప్పుడు వెళ్ళిపోతాడేమో అని. కాబట్టి అది చాలా కష్టమైన పని. అంతేకాదండి, అలా వెళ్ళాలంటే కూడా వాళ్ళ అంగీకారం ఉండాలండి. ఒక వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ అంగీకారంతోనే, కుటుంబం యొక్క అంగీకారంతోనే సన్యాసి అవ్వాలి. అంతేగాని నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోకూడదు. వాళ్ళ అంగీకారం ఉండాలి. మనపూర్వక అంగీకారం ఉంటేనే. మన ధర్మాలని చాలా చక్కగా ఎవరిని కష్టపెట్టేటువంటిది కాదండి. అంటే వాళ్ళు ఒప్పుకుంటే నీకు నేను అన్యాయం చేయను, నేను ఇక్కడ ఉండకపోయినా కూడా నేను చూసుకుంటాను, మంచి చెడు ఏ విధంగా అయినా చెప్పి వాళ్ళకి ఓదార్చి వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని అర్ధరాత్రి లేచి గౌతమ బుద్ధులాగా వెళ్ళిపోకూడదు. అది తప్పన్నమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యేణ వా కాలం కుర్యా సంకల్పపూర్వకం గురో శుశ్రూషణం కుర్యా తత్పుత్రాద్ అధాపివ వైఖానసో వాపి భవేత్ ప్రవ్రజేత్వా యథేచ్ఛయ. వానప్రస్థుడు కావాలి, లేదా సన్యసించి పరివ్రాజుడు కావాలి. ఇవంతా కూడా పూర్వం సంకల్పితం యాదృక్ తాదృక్ కుర్యా నరాధిప. ఇంకా తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అని. ఒకవేళ వైఖానసుడు అంటే వానప్రస్థుని అర్థం అండి. వైఖానసుడు అంటే తన ఇష్టం ప్రకారం ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి పోవాలి అనమాట. నేను బ్రతికున్నంత వరకు నేను ఇదే ఆశ్రమంలో ఉంటానని ముందే సంకల్పం నిశ్చయం చేసుకున్నట్లయితే బ్రహ్మచర్యమునందే ఉండాలి, మరొక ఆశ్రమంలోకి వెళ్ళకూడదు. ఇదంతా గట్టి వైరాగ్యం లేనప్పుడే, దృఢమైన విరక్తి ఉన్నట్లయితే అప్పటికప్పుడు సన్యాసి కావచ్చు. ఏనాడు వైరాగ్యాన్ని పొందుతాడో అనే దినము నుండి సన్యాసమాన్ని పుచ్చుకోవాలి, ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని వేదం తేటపరుస్తుంది. అంటే ఇంట్లోనే ఉన్న సన్యాసం కష్టం అండి. ఇంట్లో ఉంటే ఒకరోజు నిగ్రహంగా ఉండొచ్చు, ఇక మరుసటి రోజు నుంచి మళ్ళీ అన్నీ లాగుతుంటాయి. కాఫీ తాగాలనిపిస్తుంది, టిఫిన్ తినాలనిపిస్తుంది, మధ్యాహ్నం భోజనం కావాలనిపిస్తుంది, సాయంత్రం మళ్ళీ ఆహారం కావాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఏది దొరకని చోట్ల ఉన్నారనుకోండి, ఏం చేస్తామో 2 రోజులకు బాధపడతాం. తర్వాత కొంతమంది కాఫీ అలవాటు ఉంటుంది, వాళ్ళ కాఫీ సమయానికి అందకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, భయంకరమైన తలనొప్పి. అదే 2-3 రోజులు అలా భరించాలనుకోండి తలనొప్పి, 3వ రోజు అదే సర్దుకుంటుంది. ఆ తర్వాత కాఫీ తాగితే తలనొప్పి వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. అలవాటు అనేది చాలా బలమైనటువంటిది అనమాట. కాబట్టి ఆ తర్వాత ఒకవేళ వర్షైరేక గుణ అంటే ఏమిటి? వివాహం చేసుకోవాలనుకున్నామని గృహస్థాశ్రమంలో ప్రవేశించే కోరిక అలవాడైతే ఎటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి? అమ్మాయికి నీకు ఏ వయసు తేడా, ఎంత వయసు తేడా ఉండాలి అది కూడా చెప్పబడింది పురాణాలు. మనం మామూలుగా మన పూర్వంలో కనీసం 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు వ్యత్యాసం ఉండే అమ్మాయిని చూస్ చేసేవాళ్ళు అనమాట అబ్బాయికి. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కనీసం 7-8 సంవత్సరాలు తేడా ఉండేది మినిమం. కానీ ఈ రోజుల్లో అది మారిపోయింది అనుకోండి. ఈ రోజుల్లో క్లాస్మేట్స్ని కొన్ని సందర్భాల్లో మరి తెలుసో తెలియకనో కూడా తనకంటే కూడా ఒక 2-3 నెలలు పెద్ద అమ్మాయిని, పెద్ద కన్యను చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా కొంచెం పెద్దవాళ్ళగా ఉంటే కూడా పర్వాలేదు, దాందే ఉంది, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వయసుతో సంబంధం ఏమన్నది, ఇద్దరూ మనసులు కలిసే చాలు, ఇలాంటి ఏదో చెప్తూ ఉంటారు అనమాట ఇష్టమైనప్పుడు. ఆ విధంగా. కానీ తల్లిదండ్రులు చూస్తే మాత్రం కనీసం 3-4 సంవత్సరాలు తేడా ఉండేవాళ్ళని చూస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఏది కూడా మన వివాహ వ్యవస్థ అనేది చాలా పరిశీలించి, మన పూర్వీకులు అనుభవించి కష్ట నష్టాలు తెలుసుకొని
తర్వాత ఈ వ్యవస్థను ఏర్పరిచారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అతిక్రమించదగింది కాదు ఈ వ్యవస్థ. దురదృష్టవశాత్తు ఇప్పుడు అన్నీ వదిలిపెట్టేస్తున్నారు. ఎన్నెన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి అన్నమాట. అటు వయసుతో నిమిత్తం లేదు, అంతేకాదు అటు బంధుత్వం అంటే వివాహం చేసుకోదగ్గదా స్త్రీ అనే అంటే చేసుకోవద్దు అంటే ఏమిటి, వారు ఇరువురి మధ్య ఎటువంటి బంధం ఏమిటి, ఎటువంటి బంధుత్వం ఉన్నది అది చూడటం లేదు. మనసులు కలిస్తే చాలు, అంతే. ఆ విధంగా దిగజారిపోతున్న ధర్మాలు. సరే, ఇంతకీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంత వయసు ఉండాలి అమ్మాయికి అబ్బాయికి తేడా మధ్యలో అంటే, వర్షైర్ ఏకగుణాం భార్యాం ఉద్వహేత్. ఉద్వహేత్ అంటే వివాహం చేసుకోవాలి అని అర్థం. ఉద్వహేత్ త్రిగుణ స్వయం అంటే గృహస్థాశ్రమంలో వేసే కోరిక అలవాడైతే తన వయస్సులో త్రిగుణ అంటే 3 వంతుల వయస్సు గల, 3 వంతులు అండి, 3వ వంతు కాదు, తేడా చూడండి ఇక్కడ. 3 వంతులు 3వ వంతు. ఉదాహరణకి ఒక 28 సంవత్సరాలు ఉంది అబ్బాయికి, ఉదాహరణ చెప్తాను. 3వ వంతు అంటే ఏమవుతుంది అంటే 3 వంతులు అంటే సుమారు 21 సంవత్సరం 22 సంవత్సరాలు. ఎందుకంటే 21 సంవత్సరాలు అనుకోండి, 4 పోర్షన్ 4 పార్ట్ చేస్తే 28ని 7 సంవత్సరాలు అనుకోండి. 3 వంతులు అంటే 21 అంటే సుమారు 7 సంవత్సరాలు తేడా అనమాట. అటువంటి కన్యను వివాహం చేసుకోవాలన్నమాట. 3 వంతుల వయస్సు గల ఆమెను పెళ్లి చేసుకోవాలి. అంటే తన వయసులో 1/3 వంతు వయస్సు గల ఆమెను పెళ్లి చేసుకోవాలి. చాలా మంది అలాగే చేసుకుంటే 5-6 సంవత్సరాలు తేడా ఉంటే ఓకే, మంచిదే అన్నమాట. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అంతేకాదు, నా అతికేశాం అకేశాంబ అది కూడా చెప్పారు. నా అతి కేశం, కేశం అంటే ఏమిటి, జుట్టు. అతి కేశం అంటే ఏమిటి, జుట్టు మరీ ఎక్కువ ఉన్నదాన్ని. అంటే కొంతమందికి బాగా నాగుపాములాగా ఉంటుందండి, పొడుగ్గా, చూసేందుకు చాలా రమ్యంగా ఉంటుంది. నాగవేణి అంటారు అటువంటి వాళ్ళు, నాగవేణి. కృష్ణవేణి అంటే ఏమిటి, చాలా నల్లగా ఉండు జుట్టు, కృష్ణవేణి అనమాట. నాగవేణి అంటే నాగుపాములాగా ఉంటుంది. వాళ్ళు నడుస్తుంటే ఒక్కోసారి మనకి ఒళ్ళు గగురుపాటు కల్పిస్తుంది. అంత జుట్టు. కొంతమందికి సన్నగా ఉంటుంది జుట్టు, కానీ పొడుగ్గా ఉంటుంది. కొంతమందికి బాగా అందంగానూ ఉంటుంది, చాలా పొడుగ్గానూ ఉంటుంది అన్నమాట. దానిపైన అనేకమైన పాటలు ఉన్నాయి, సినిమా పాటలు. కాబట్టి నా అతికేశాం అంటే జుట్టు మరీ ఎక్కువ ఉన్నదానికి. ఎందుకంటే అలా ఉంటే ఆమె పొద్దున్న లేచినప్పటి నుంచి కేశ సంస్కారానికే సరిపోతుంది కదండి సమయం అంతా. ఆవిడ ఇంట్లో పని ఎప్పుడు చేస్తుంది, ఆ భయంతోనే ఒకవేళ అలా చెప్పారు, నా అతికేశాం. అది కాకుండా జుట్టు బాగా తక్కువ ఉన్నదాన్ని, మరీ తక్కువగా ఉందనుకోండి, అటువంటి అమ్మాయిని చేసుకోకూడదంట. నా అతికేశాం అకేశాం వా నా అతి కృష్ణాం నా పింగళాం. ఎక్కువ నల్లగా ఉన్నదాన్ని అంటే జుట్టు కాదండి, ఇక్కడ ఎక్కువ నల్లగా ఉన్నదాన్ని, మరీ తెల్లగా ఉన్నదాన్ని వివాహం అంటే ఇక్కడ జుట్టు నల్లగా తెల్లగా కాదు, మరీ తెల్లగా ఉండే జుట్టు అని వివాహం వయసు దాటిపోయినట్లే లెక్క అనమాట. లేదు, కొంతమందికి పాపం చిన్న వయసులోనే అలా అవుతుంది. కానీ ఇక్కడ ఈ నల్లగా తెల్లగా అనేది వర్ణం గురించి చెప్పబడింది అనమాట, అంటే అమ్మాయి యొక్క వర్ణం. కాబట్టి అటువంటి వర్షేరేక గుణామితి అంటే తన వయసులో ఒక గుణం తక్కువగా అనగా తనకన్నా చిన్నది అన్నట్టుకు ఉపలక్షణం. అట్లా కానప్పుడు అంగములతో పాటు తనదైన వేద సాగును అధ్యయనం చేయాలని కుతూహలం కలిగిన వానికి శృతి అనుమతించిన ప్రకారం 48 ఏండ్ల వరకు బ్రహ్మచర్యం చేసిన వానికి 30 ఏండ్ల తర్వాత వివాహం జరిగేటట్లయితే 10 ఏండ్ల వరకు అమ్మాయి కన్యాని వెలవబడుతుంది. తర్వాత రజస్వల అవుతుంది అని విందింతమైన రజస్వల వివాహం జరుపుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏవో చెప్తాను. ఇక గృహస్థుడు కాదలుచుకున్నవాడు ఈ విధంగా తన వయసులో ఒక గుణం తక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లాడాలి. తాను ఆ పిల్లల కంటే 3 రెట్లు పెద్ద వయసు కలవాడై ఉండాలి. అమ్మాయి ఎక్కువగా ఒంటి నిండా వెంట్రుకలు కలది కానీ బొత్తిగా లేవేమో అన్నట్లుగా ఉండేది కానీ మిక్కిలి నల్లది మరీ తెల్లనిది అంటే పింగళ వర్ణము అంటే గోరోజనము వంటి రంగు అనమాట. ఇది తెలుపు పసుపు రంగు గల కలగలపు అనమాట. ఆ అమ్మాయిని ఉద్వాహం చేసుకొనవచ్చును. మరీ తెల్లనిది కానీ అమ్మాయిని ఉద్వాహం చేసుకోవడం అంటే ఇక్కడ నా అతికేశాం అకేశాం వా నాతి కృష్ణాం నపింగళాం. కానీ ఎక్కువ నల్లగా ఉన్నదాన్ని, మరీ తెల్లగా ఉన్నదాన్ని వివాహం ఆడరాదు. ఆ తర్వాత నిసర్గతో వికలాంగీ. నిసర్గతో అంటే ఏమిటి, కడుపులో ఉన్నప్పుడే అని అర్థం. కడుపులో ఉన్నప్పుడే. అవిశుద్ధాం అంటే పాతకాదుల చేత చెడినటువంటిది లేదా దోషాలు గలది. సరోగాం అంటే పుట్టుక నుంచే రోగాలు గలది. ఆకులజాం అంటే చెడు కులము చెందినది అంటే తల్లిదండ్రులు వారికి పైవారును సత్ప్రవర్తన లేనివారు అయినందువలన చెడు కులముగా పేరు వలసిన వారు.
అతి రోగిణీం తీవ్రమైన రోగాలు కలది. నిసర్గతో వికలాంగీం అధికాంగీం చ నా ఉద్వహేత్. నోద్వహేత్ అంటే నా ఉద్వహేత్. అటువంటి అమ్మాయిని వివాహం చేసి, ఎటువంటి అమ్మాయిని పుట్టుకతో అవయలోపం ఉన్నదాన్ని కానీ అవయవాలు ఎక్కువగా ఉన్నదాన్ని కానీ పెండ్లాడరాదు. అపవిత్రాలిని నా విశుద్ధాం సరోమాం వా రోమాలు ఉన్నదానిని ఆ కులజాం వా అపి రోగిణీం కులం లేని దాన్ని ఆ కులజాం. ఆ కుల అంటే కులం ఉన్నాడు. ఆ కులజాం అంటే ఏమిటి? ఇక్కడ అకులం అంటే తల్లిదండ్రులు సత్ప్రవర్తన లేనటువంటి వారని అర్థం అండి. అంటే తల్లిదండ్రులు సత్ప్రవర్తన లేనటువంటి వారి కుమార్తెను వివాహం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కూడా కారణం ఉంది. ఏమిటంటే వారి ప్రవర్తనే ఆ తర్వాత పిల్లలకు కూడా వస్తుందన్నమాట. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదండి. మనం ఎలా ప్రవర్తిస్తుంటామో మన పిల్లలు కూడా దాన్నే అవలంబిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. అప్పుడే మన పిల్లలు సక్రమంగా పెరుగుతారనమాట. కాబట్టి అటువంటి కులం లేని దాన్ని, అంతేకాదు రోగంతో ఉన్నదాన్ని వివాహం ఆడు. కులజాంబాపి రోగిణి అంటే ఎప్పుడూ అనారోగ్యంతో ఉన్నదాన్ని. అంటే ఒక్కోసారికి మన దురదృష్టం వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. అటువంటి వారిని విడిచిపెట్టకూడదండి. వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే కదా అటువంటి వారిని విడిచిపెట్టకూడదు, సంరక్షించాలి అంతే. అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ ఏదో అనుకోని చెయ్యి విడిచిపెట్టకూడదు. అందుకనే పాణిగ్రహణం ఒకసారి జరిగితే మళ్ళా విడిచిపెట్టడం ఉండకూడదు అనమాట. ఆ విధంగా చూసుకుంటూ పోవాలి. కాకపోతే మనకి తెలిసిన విషయం తెలిసినప్పుడు ఇలాగా ఎక్కువగా రోగాలతో పీడింపబడేది అయినటువంటి కన్యలు. అందుకే ఇప్పుడు కాలంలో అమ్మాయిని చూశాను, పోయినప్పుడు 4-5 పోయేవాళ్ళు. పోయి వారి తల్లిదండ్రుల గురించి అంటే ముందుగానే వాకప్ చేస్తాండి. ఆ ఊర్లో ముందుగానే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. ముందుగానే వాళ్ళ యొక్క తాత ముత్తాతల గురించి, వాళ్ళ వంశం గురించి, వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన గురించి ఏమిటి అనేది ముందుగా తెలుసుకొని తరువాత అమ్మాయిని చూసేందుకు పోతారు. ఇప్పుడు అటువంటి సందర్భాలు తగ్గిపోతున్నాయి. ముందే అమ్మాయిని అబ్బాయి చూసేస్తుంటాడు. కాబట్టి మనకేం పెద్దగా మన పాత్ర ఉండదు దాంట్లో. ఎందుకంటే మీరు అనంగీకారం చెప్పేందుకు ఏం ఉండదు. మొత్తం అంగీకారం ఎస్ ఎస్ టిక్ 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 అంతే. అబ్బాయి ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇష్టపడింది, వివాహం అంతే. ఇంక మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు మీ అబ్బాయిని చూసి వంక పెట్టడం జరగదు. ఒకవేళ జరిగితే కూడా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎందుకులే, వాడి కర్మ వాడే చూసుకున్నాడు కదా, రేపు మనల్ని ఏం అనడు, మీరు చూశారు ఇట్లా అయింది అనడు కదా. కాబట్టి వదిలేస్తుంటాం అనమాట. కానీ చాలా జాగ్రత్త కోడలుగా కానీ అమ్మాయిని చూసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే మన వంశము తరువాత అభివృద్ధి పొందాలి కదండి. ఆ వంశం ఎలా ఉండాలి, చక్కగా అభివృద్ధి పొందాలి. మన తర్వాత కూడా మన పిల్లవాడికి పుట్టే పిల్లల వల్లనే కదండి మన వంశం పెరుగుతుంది. కోడలుగా వచ్చిన అమ్మాయి ద్వారా మన పిల్లవాడి ద్వారా పెరిగి వంశం వృద్ధి చెందుతుంది. ఆ వంశం మంచి ఆరోగ్యవంతమైన వంశంగా ఉండాలి అని కోరుకునే దాంట్లో తప్పు లేదు. అలాగే ఉండాలి కూడా. అందుకని మనం వీలైనంత వరకు ముందుగానే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట. నిసర్గతో వికలాంగీం అధికాంగీం చ నోద్వహేత్ నా అవిశుద్ధాం సరోమాంబ అకులజాంబ అవి రోగిణీం. ఆ తర్వాత నా దుష్టాం, ఇంకా ఎటువంటి వారిని చేసుకోకూడదు. నా దుష్టాం దుష్టవాచాటాం వ్యంగినీం పితృమాతృత నా శ్మశ్రు వ్యంజనవతీం నచైవ పురుషాకృతిం. ఇంకా చెప్తున్నారు దుష్టురాలిని. నా దుష్టాం ఎవరిని చేసుకోకూడదు, దుష్టురాలిని, చెడ్డ మాటలు పలికేదాన్ని. దుష్టవాచాటాం, దుష్టవాచాటాం అంటే వాచాటం అంటే మాటలు పలికేది అనమాట. దుష్టవాచాటం అంటే చెడు మాటలు పలికేది. తల్లిదండ్రులు అవయలోపం ఉన్నదానిని. వ్యంగిని పితృమాతృత అంతేకాదు గడ్డం మీసం కనిపించేదాన్ని. నా శ్మశ్రు వ్యంజనవతీం, నా శ్మశ్రు వ్యంజనవతీం పురుషాకృతిం మగరాయిలా కనిపించేదాన్ని పెళ్ళాడరాదు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అలా పెళ్ళాడితే ఏమవుతుంది, అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుంది అనేది మనకి అందరికీ మన స్వయంగా అనుభవం లేకపోయినా వింటూ ఉంటాం. ఎవరెవరి పరిస్థితుల్లో అలా వింటూ ఉంటాం అనమాట. ఇంకా ఒకసారికి పెళ్లి కుమార్తెను చూసేందుకు, కాబోయే అమ్మాయిని చూసేందుకు, కోడలుగా చూసేందుకు పోయామనుకోండి, అప్పుడే 4 ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. ఎవరు తల్లిదండ్రులు అడుగుతారు మనం నెమ్మదిగా. అలా కాకుండా అమ్మాయి 4 ప్రశ్నలు వేసింది అనుకోండి, కొంచెం మనం అలర్ట్ అయిపోవాలన్నమాట. అమ్మాయి అడిగింది అనుకోండి, మీరు ఎంతకాలం ఉంటారు
నాకు వివాహం అయిన తర్వాత మీరు ఎంతకాలం మాతో ఉంటారు అని అడిగేసింది అనుకోండి, అప్పుడే అర్థమైపోతుంది. అంటే అక్కడ చెడ్డ మాటలు తగ్గేదే అనమాట. అంటే దుష్టురాలని అప్పుడే అర్థమైపోతుంది. అంటే పెళ్లి కాకముందే ఈమె మనల్ని ఉద్వాసన పలికేలాగుందని అర్థం చేసుకొని తగు జాగ్రత్తలు వీలైతే వదులుకోవాలి, లేదు అంటే ధైర్యం చేసి చేసుకోవాలి. కాబట్టి ఇంకా కూడా అమ్మాయి లక్షణాలు ఎలా ఉండాలనేది ఇంకా కూడా ఉన్నాయి. అవి మరి మనం రేపు చెప్పుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభోత్వ నిత్యం లోకా సమత్తాదినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణమోతుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ కానీ ఏది ఏమైనా కూడా చివరికి ఇటువంటి విషయాల్లో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనేటిదే మనకి ఒక గొప్ప చివరికి అదే నిర్ణయిస్తుందండి. మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, చివరికి మన అదృష్టం ఎలా ఉంటే అటువంటి కోడలు వస్తుంది. మన అదృష్టం ఎలా ఉంటే మన అమ్మాయి పోయి అక్కడ ఉండి అదిలో చూడాలండి. మన అమ్మాయి కూడా పోయి కాలు పెట్టిన చోట మనం వంశ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. తల్లిదండ్రుల పేరును చెడగొట్టకూడదు, అది కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే మన చివరికి అదే జరుగుతుంది గురుగారు, అన్ని చోట్ల ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంటారు ఒకటే ముక్క. చివరికి మనం ఇవన్నీ చూస్తాము, కానీ చివరికి కర్మ అని చెప్పి ఏదో చేసుకుంటాము. సరే, నమస్కారం. దాసోహం బాబు గారు.